ఎక్కడైతే మమతా బెనర్జీకి పట్టుందో 133, 134 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఓట్లను తొలగించారు, మిగతా చోట్ల వాళ్ళు అనుకూలమైన ఓట్లను మిగిల్చుకున్నారని ఒక ఆరోపణ. దీనికి ఏం చెప్తారు మీరు? ఇది రివర్స్ చేయండి. ఎక్కడైతే ఆవిడకి అనుకూలమైన ఓటింగ్ ఉందో అక్కడంతా అక్రమ వలసదారులు, చొరబాటుదారులు, డూప్లికేట్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలగించింది అవి. అంటే ఇన్ని రోజులు అక్కడ క్లియర్గా ఏం తెలుస్తుంది, అక్కడ ఈవిడ దొంగ ఓటర్తో గెలిచింది. మీరు చెప్పిన ఈ సోకాల్డ్ ఈ నియోజకవర్గాల్లో అది రివర్స్ చేసి చూస్తే ఆమె దొంగ ఓటుతో గెలిచింది, ఆ దొంగ ఓటు తొలగించారు ఇప్పుడు. అంతేగాని ఆమెకి ఎక్కువగా ఓటు శాతం ఉన్నవి తొలగించడం కాదు, దొంగ ఓట్లు అక్కడ ఎక్కువ పెట్టుకుని ఇన్ని రోజులు గెలిచింది అనమాట ఆవిడ. అవే ఇవాళ రోజు న్యాయబద్ధంగా మనం తొలగించాం ఆ డూప్లికేట్ ఫేక్ ఓట్స్ని, దానివల్ల ఓడిపోయింది ఇవాళ రోజు. అంటే నీ దొంగ ఓట్లు ఓడిపోయారు. గెలుస్తామనే నమ్మకం అంతా ఉన్నప్పుడు, మోదీ ఫార్ములా అంతగా వర్కౌట్ అయిద్దని తెలిసినప్పుడు ఎందుకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర డ్రామాలు క్రియేట్ చేశారు? స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు బంద్ చేయటము, స్ట్రాంగ్ రూమ్ల చోట పవర్ కట్ చేయటము, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఇంత డ్రామా ఎందుకు వచ్చింది? సార్ స్ట్రాంగ్ రూముల దగ్గర సీసీ ఫుటేజ్లు అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరు పవర్ కట్ చేయలేదు. అక్కడ ఎక్కడో అడపదడప 1 నిమిషం 5 నిమిషాలకు 10 నిమిషాలకు పవర్ పోతే దాన్ని వీళ్ళు పెద్ద హలాబుల్లా చేసేసి పెద్ద ఓవర్ యాక్టింగ్ చేశారు టీఎంసీ. చాలా గొడవలు జరిగినాయి కదా. అదే స్ట్రాంగ్ రూమ్లో సిగ్గు లేకుండా ఒక అభ్యర్థి అయ్యి ఉండి ఒక సీఎం కింద 10-15 ఏళ్ళు పనిచేసిన ఆవిడ అదే స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళకూడని ఆవిడ వెళ్ళిందా లేదా? అక్కడ వెళ్ళింది కదా. వెళ్తేనే మా బీజేపీ కార్యకర్తలు గొడవ చేసి ప్రెస్ని పిలిచి అక్కడ ఆవిడ యొక్క హిపోక్రసీని చూపించారు. ఆమె స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళింది, అట్లెట్లా వెళ్ళింది ఆవిడ అని. ఆవిడేం చెప్తుంది, నాకు నమ్మకం లేక నేను వెళ్ళాలంటే. వెళ్ళడం ఏంటి అసలు? నమ్మకం లేకపోతే బయట నుంచి నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, ఈసీఐకి కంప్లైంట్ చేయాలి, ఇంకెవరికైనా చేయాలి. అంతేగాని మీరు స్ట్రాంగ్ రూమ్ చేతుల్లో ఉంది కదా. అది ఆమంటుంది. సార్ ఎంత సిగ్గులేనితనం అంటే, ఈసీఐ ఒక రాజ్యాంగబద్ధంగా అయింది, ఈసీఐ మీ చేతిలో ఉంది, సుప్రీంకోర్టు మీ చేతిలో ఉంది అంటే మీరు దేశంలో ఏ వ్యవస్థ నమ్ముతారు? ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫేవర్గా పనిచేసింది అనే ఆరోపణను మీరు ఎలా సమర్థించుకుంటారు? సార్ బీజేపీకి ఫేవర్గా పనిచేస్తే మేము 22 రాష్ట్రాల్లో కాదు, మొత్తం దేశం మొత్తంలో మా గవర్నమెంట్ ఉంటుంది. సింపుల్ కామన్ సెన్స్. ఇవాళ రోజు తమిళనాడులో ఆ లెక్కన మరి టీవీకి వెళ్ళండి, కొత్త పార్టీకి ఎందుకు వస్తుంది? మా చేతుల్లో ఉంటే మేము ఏఐడిఎంకే బీజేపీ అలయన్సే ముందుకెళ్తుంది కదా, టీవీకి ఎందుకు వస్తుంది? అవునా కదా. ఇప్పుడు చాలా చోట్ల, ఇప్పుడు కేరళలో నేను చెప్పినట్టు కింద యూడీఎఫ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ మా ప్రధాన ప్రతిపక్షం కదా, మరి యూడీఎఫ్ ఎలా వచ్చింది? సార్ అంటే నేను అదే చెప్తాను, అంటే మీది హిపోక్రసీ ఎంత చండాలంగా ఉంది. అంటే మీరు గెలిచిన చోట్లేమో ఈవీఎంలు బాగా పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయంగా పనిచేస్తుంది, మీరు ఓడిపోయిన చోట్ల మాత్రం బీజేపీ చేతుల్లో ఉన్నాయి అవి. అంటే మీరు న్యాయంగా గెలవడం రాదు, మీకు రౌడీ రాజకీయాలు చేసి గెలుస్తారు. ఇంకా పైనుంచి మీరు ఇంకా ఎలా చేయాలో ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడ మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంలు పనిచేయవు. సెలెక్టెడ్ హిపోక్రసీ మీది. అది గెలిచిన చోట్ల మాత్రం ఈవీఎంలు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇక్కడే జనాలు ఇలాంటి వాదనల వల్లే జనాలు చూసి ఇంకా కోపం మీద ఇంకా మాకు ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. వాళ్ళు అనుకోమనండి మంచిదే. చాలా చోట్ల అంటే ఎలక్షన్కి ముందే చాలా చోట్ల మమతా వర్గం కావచ్చు, లేకపోతే అక్కడ సామాన్య ప్రజల ఓట్లు తొలగించారు, అన్యాయంగా తొలగించారని సుప్రీంకోర్టు దాకా వ్యవహారం వచ్చింది. ఇదంతా ఒకవేళ అక్కడ కోర్టు పర్మిట్ చేయకపోతే ఆ కథంతా వేరే అయితే, ఖచ్చితంగా టార్గెట్ చేసి కొన్ని చోట్ల ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించారు అనే విషయం పబ్లిక్లో బలంగా ఉంది. బీజేపీ అలా చేస్తుందనే ఆరోపణ కూడా ఉంది. దీన్ని మీరేం చెప్తారు ఆన్సర్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ హైకోర్టు అడ్వకేట్ మై సెల్ఫ్, నాకు కోర్టు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ఏంటనేది నాకు క్లియర్గా తెలుసు. మన జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మీరేదో నాకు ఒక కేసు పిటిషన్ వేశారు లేదా ఇంకోళ్ళు ఏదో పిటిషన్ వేశారని చెప్పి అలా చేయదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు చూస్తుంది, మెరిట్స్ చూస్తుంది, ఎవిడెన్సెస్ ఉన్నాయో లేదో చూస్తుంది. దాని ప్రకారమే ఇవాళ రోజు సుప్రీంకోర్టు మమతా గవర్నమెంట్, మమతా పార్టీ చేసిన ఈ పిచ్చి ప్రేరేపణలను కొట్టివేస్తూ ఇవన్నీ కాదు, ఎస్ఐఆర్ పరంగా ఈసే వాళ్ళు కరెక్ట్గా న్యాయపరంగానే వాళ్ళు చేశారు, నిజంగానే ఇవన్నీ ఫేక్ ఓట్లు అని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా మీరు అది కాదు ఇది కాదు అని చెప్తే జనాల్లోకి ఏ నేరేటివ్ వెళ్తుంది ఇంపార్టెంట్ కాదు సార్. నిజంగా న్యాయం ఏంటి, నీతి ఏంటి, మన అపెక్స్ కోర్టు మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏం చెప్పింది, అండ్ మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి ఈసీఏ కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఒక చట్ట ప్రకారం ఎలా నడుస్తున్నాయి అనేది చూసుకోవాలి మనం. సో దీదీ గారు పాపం అది సోషల్ మీడియాలో వచ్చి ఈవీఎంలు పనిచేయట్లంటే జనాలు నమ్మారంటే చాలా తప్పు. జనాలు నిజంగా ఆమె చెప్పే అబద్ధాలు నమ్మితే ఇవాళ రోజు 92% ఓటు నమోదు కాదు అక్కడ. అండ్ బీజేపీ ఇవాళ రోజు లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కింద అవతరించేది, అండ్ మేము గవర్నమెంట్ ఫామ్ చేయము ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో. సో జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు, దీదీని నమ్మట్లని క్లియర్గా తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇట్స్ జనతా వర్సెస్ మమతా అయింది అక్కడ వెస్ట్ బెంగాల్లో. అందుకే జనాలకి ఈ సోకాల్ టీఎంసీ గవర్నమెంట్ అంటే విసుగెత్తి, దీదీ గవర్నమెంట్ అంటే విసుగెత్తి, ఈ రౌడీ రాజకీయాలు చేసే టీఎంసీ సిండికేట్ రాజుని అంతం చేయాలి అని ఒక స్ట్రాంగ్ దృక్పథంతో వాళ్ళు ఇవాళ రోజు ఈ జనత, వెస్ట్ బెంగాల్ జనత మమతాని ఢీకొని ఆమెని గద్దెదించారు ఇవాళ.